సేవకుల్ని చూడొద్దండి. సేవకులు ఎవరు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లరు. సంఘాలని చూడకండి, సంఘాలు మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లరు. వాక్యాన్ని చూడండి. వాక్యం ఏం బోధిస్తుందో ఆ ప్రకారంగా జీవించండి. వాక్య ప్రకారంగా జీవించగలిగితేనే మీరు వెళతారు. దయ్యం మనకి సంఘాలని చూపిస్తుంది, సేవకుల్ని చూపిస్తుంది, యేసయ్యని చూపెట్టదు. యేసయ్యకి ఇష్టమైంది వాక్యానుసారంగా జీవించేవారే. కాబట్టి వాక్యం చూడండి, వాక్యానుసారంగా చూడండి, నడవండి. రాజశేఖర్ మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళాడు, ఆయనే తయారు కావాలి. ఇంకొక ఆయన తీసుకెళ్ళాడు, ఇంకొక ఆయన తీసుకెళ్ళాడు. చాలా మంది చెప్తారు మా సంఘంలో 3 ఆరాధనలని 30 ఆరాధనలు జరిగినాయి, మా సంఘానికి వచ్చే జనం ఈ ఊర్లో ఎవరికి రారంటారు. రాకపోతే పోని, జనం ధనం దేవునికి కాదు కావలసింది, జనంతో కాదు. ఆ విడిది గదిలో పెళ్లి కుమార్తె ఎవరు అని చూస్తాడు, జనం కాదు. పెళ్లి కుమార్తె ఎవరైనా చూస్తాడు. ధైర్యంగా నువ్వు చెప్పాలి, నేనే ఆ పెళ్లి కుమార్తె. ఆయన కోరుకున్న మార్పు నా జీవితంలో జరిగాది. నేనే పెళ్లి కుమార్తె. ఆ మార్పు కలిగి 4వ జాములో నేను కనిపెడుతూ ఉంటాను. ఆ యేసు రావాలి, నన్ను తీసుకెళ్ళాలి.